నిన్ననే వాళ్ళ నాన్న ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు నాన్న, మా అమ్మాయి కూడా డ్యూటీ మానేస్తుంది అని చెప్పాడంట. ఆయన సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళాడంటే ఏం చెప్పాలి? అది లేకపోతే పూజలు భజనలు భోజనాలు జరగవా? వారినంత మాట అన్నాడా? ఫంక్షన్ లో జరిగిందాన్ని అందరిలాగే వాళ్ళు అపార్థం చేసుకుని అలా అన్నారంట. వంశీ రాత్రి నాకు చెప్పాడు, అందుకే తనే వెళ్ళాడు. నక్షత్ర, నువ్వు అతిగా మాట్లాడి పూజను డిస్టర్బ్ చేయకు. ఆనంద్, స్వామీజీ గారు బయలుదేరారా? బయలుదేరారు నానమ్మా, కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. అది వస్తుందని బావ తీసుకొస్తాడని నాకు తెలుసమ్మమ్మా. కానీ అది రావడం వల్లే ఈ పూజ స్పాయిల్ అయిందనుకునేలా చేస్తాను చూడు. నిన్న అది చేయించిన ఉండ్రాళ్లలో వేప నూనె కలిపాను. ఈ రోజుతో నీ పని అవుట్ వసుంధరా. దురదగుంటాకు నీళ్లలో కలిపితే ఆ దురదకి నువ్వు వినాయకుడి బొమ్మని తయారు చేయలేవు. ఇక నీ పూజ గోవిందా గోవిందా. వసుంధరా, ఆర్ యు ఓకే? ఏమైంది నీకు? ఏం కాలేదు. ఏసీ ఎంత పెంచినా చెమటలు పడుతూనే ఉన్నాయండి నీకు. ఇంట్లో విషయాల గురించి అతిగా ఆలోచించి బాధపడకు వసుంధరా. అలాంటిదే లేదు సార్, నేను బాధపడటం లేదు. నమస్కారం గురూజీ. దీర్ఘాయుష్మాన్ భవ. లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయారు స్వామీజీ. గణనాథుడి ప్రతిమను తయారు చేశాకే గడప దాటి లోపలికి రావాలి. వంశీకృష్ణను రమ్మనండి. వస్తాను స్వామీజీ. బాబా బయటికెళ్ళాడు. అదిగో అన్నయ్య వచ్చేశాడు. రా మెల్లగా. పర్వాలేదు సార్. పర్లేదురా. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యస్తు. ఇంత ఆలస్యమైంది ఏమిటండి? చెప్తే తనే వచ్చేది కదా. మీరు దగ్గరుండి మరీ తీసుకురావాలా? అప్పు, ఈ పూజ పూర్తి కావాలంటే వసుంధర రావాలి. పూజకి ఏ ఆటంకం రాకూడదని గుళ్ళో నుంచి తెచ్చిన కంకణం కూడా కట్టుకుంది. చూడు.
శుభమస్తు. వినాయకుడి ప్రతిమను తయారు చేసే ఏర్పాట్లు చూద్దాం రండి. ముహూర్తానికి టైం అవుతోంది. ఆనంద్, నానమ్మా. ఆ పసుపు గుడ్డలో ఉన్న మట్టి తీసుకురా. సరే నానమ్మా. మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. రామా, ఈ పూజ అయ్యే వరకు నా శక్తి సంగటిల్లిపోకుండా చూడు స్వామి. ఏమైంది నక్షత్ర? అడిగిన దానికి సమాధానం చెప్పాక తీసుకెళ్ళు. నక్షత్ర, పూజకు టైం అవుతుంది. తప్పుకో. నువ్వు తప్పుకో. నా బావని ఏమార్చడానికే తన లైఫ్ లోకి వచ్చావనిపిస్తుంది. ఏం మందు పెట్టావే? ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? బావ నీ గురించి అంత మంచిగా చెప్తుంటే నువ్వేదో మాయ చేశావని అర్థమవుతుంది. నేనేం చేశాను? నువ్వేం చేయకపోతే ఇంట్లో పూజ చేయడానికి అంత దూరం నుంచి వచ్చావా? నా బావ పక్కన కూర్చొని సంతోషంగా గడుపుదాం అనుకుంటే ఎక్కడి నుంచి దాపరించావు? నా ఆశలన్నీ ఆవిరి చేస్తున్నా. చూడు, నీతో ఎదిరించే ఓపిక నాకు లేదు. వంశీ సార్ క్షేమం కోరుకునే దానివే అయితే ఇలా అడ్డుపడవు. తప్పుకో. ఓహో, నువ్వు మాత్రమే బావ మంచి కోరుతావా? నేను మంచి కోరుతానో చెడు కోరుతానో వంశీ సార్కి తెలుసు. నా గురించి ఆలోచించటం మానేసి నీ పని నువ్వు చూసుకో. జరుగు. ఏయ్, ఆగవే. మా బావని ఉద్ధరించడానికే వచ్చావా నువ్వు? ఇంట్లో అందరూ నిన్ను నమ్ముతున్నారనే కదా నీకెంత పొగరు ధైర్యం? నీకోసం నీ ఇంటికొచ్చి మరీ వెంట పెట్టుకుని వచ్చాడంటే నువ్వేం చేశావో నువ్వు చెప్పకపోయినా నాకు అర్థం అవుతుంది. ఏమర్థమైంది? వీడియోలో ముద్దు మాత్రమే ఉంది. ఆ తర్వాత హద్దు దాటి కృష్ణార్పణ చేసుంటావు. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. అవును, నువ్వంతలా మాయ చేసుండకపోతే బావలా మారడు. పబ్బులని క్లబ్బులని అమ్మాయిల్ని వెంటేసుకుని తిరిగేవాడు. ఇప్పుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడంటే అన్నీ వదిలేసుకునే ఉంటావు. స్టాప్ ఇట్ నక్షత్ర, స్టాప్ ఇట్ నక్షత్ర. ఇక్కడ జరుగుతుంది పూజ కాబట్టి వదిలేస్తున్నాను. నక్షత్ర, నక్షత్ర, వద్దు. నక్షత్ర, నక్షత్ర, మూర్ఖంగా బిహేవ్ చేయకు. నాకు నచ్చకపోతే ఇలాగే చేస్తాను. భరించకపోతే వెళ్ళిపోవు. అమ్మా, త్వరగా విగ్రహాన్ని చేస్తే పూజ మొదలు పెడదాం. మట్టి తీసుకురావడానికి ఎంతసేపు? త్వరగా రా. వస్తున్నానమ్మమ్మా. ఇవ్వు.
ఇదిగో అమ్మమ్మ మట్టి రెడీ. హ్మ్. మట్టి తీసుకొచ్చావు సరే, మరి కలపడానికి నీళ్లు? లోపల ఉంది కదా వసుంధర. వసుంధరా, మట్టి కలపడానికి నీళ్లు తీసుకురా. తెస్తున్నాను మేడం. జాగ్రత్త వస్తుందిరా. అరే ఓకే. ఓకే సార్. బిందె కూడా మోయలేకపోతుంది ఏంటి బావా? చెప్పడం కాదు, మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు. ఆలస్యం చేయకుండా ప్రతిమను తయారు చేయండి. సార్ ఇందులో మట్టి వేయండి. ఇప్పుడు నీళ్లలో చేయి పెట్టాలి. ఈ దురదగుంటాకు నీళ్ల వల్ల చేతులు గోక్కోవాలి. గుంటాకు కలిపినా వీళ్ళకేమీ కాలేదేంటి? బిందె మారిందా? ఓకే కదా? అప్పు, వినాయకుడిని తయారు చేశాను. అమ్మా, వినాయకుడు. సాక్షాత్తు గణనాథుడే కొలువైనట్టున్నాడమ్మా. ఇక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేద్దాం. బయలుదేరండి. అలాగే స్వామీజీ. ఏమై ఉంటుంది? దురదగుంటాకు ఎఫెక్ట్ కాలేదా? ఏమై ఉంటుంది? దురదగుంటాకు కలిపినా కూడా వీళ్ళకేమీ కాలేదు.
కుంపదేసి దొరదకుంటూ ఒక పని చేయలేదా? ఏం కాలేదే. ఏం అనిపించట్లేదు. ఛే! అనవసరంగా చెత్త ప్లాన్ వేసినట్టున్నాను. ప్లాన్ అంతా వేస్ట్. ఛ! ఇదేంటి? అబ్బా! అయ్యో అయ్యో బాబోయ్! అయ్యో వాళ్ళకేం కాలేదు కానీ నాకెందుకు దురదొస్తుంది? మరి వాళ్ళేమో చాలా చక్కగా కలిపారు నీళ్లతో. గీత సారాయ గీత తత్వాయ గీత తత్రాయ జన్య ప్రదాయ మీ వల్ల ఆసరా కోల్పోయిన కుటుంబం కోసం అన్వేషిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మీరు జరిపిస్తున్న ఈ పూజతో తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఆ వినాయకుడు ఆశీస్సులతో మీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకంటే ఏం కావాలండి? అమ్మా, వంశీకృష్ణ రమ్మనండి, పూజ ప్రారంభిద్దాం. ఇప్పుడే పిలుచుకొస్తా పంతులు గారు. అలాగే. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లేట్ చేయకండి ప్లీజ్, మీకోసమే వెయిట్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ పూజ మొదలు పెట్టకుండా ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారేమిటి? రండి, అవతల పంతులు గారు పిలుస్తున్నారు. రండి. మరి పంతులు గారు పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు? పద 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 రండి. పద. రండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. ఆ రా నాయనా, అలా కూర్చో నాయనా. బాబు, బొట్టు పెట్టుకో నాయనా. అమ్మా, ఇంటి ఆడబిడ్డను రమ్మనండి. నక్షత్రం ఎక్కడ తగిలిపడింది? అవసరానికి తప్ప అనవసరమైన విషయాల్లో చుట్టూ చుట్టూ తిరుగుతుంటుంది ఇది. నక్షత్ర, నక్షత్ర! ఆనంద్, నానమ్మా. నక్షత్రం ఎక్కడుందో చూడు. అలాగే నానమ్మా. పాపా అబ్బోయ్! ఏంటి కాలు కదపకుండా చేతులతో డాన్స్ చేస్తున్నావు? నీకు కళ అనిపిస్తుందా చిన్న బాబా? నాకే కాదు, నీ విన్యాసం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. చేతులంతా దురదగా ఉంది చిన్న బాబా. పూజ అయ్యాక ప్రశాంతంగా గోకుందులే గాని పూజ స్టార్ట్ చేయాలి. పిలుస్తున్నారు, త్వరగా రా. డోంట్ టచ్. నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లే? నీకంత సీన్ లేదు, నోరు మూసుకుని పద. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్. పూజ దగ్గరుండి జరిపిస్తానని మారం చేసి ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? చేతులు ఒకటే దురద పెడుతున్నాయమ్మమ్మా. సరిపోయింది. ఇలా గోక్కుంటే ఇక పూజ ఏం చేస్తావు? వెళ్ళావు. పోయి ఇందాక దేవుణ్ణి తయారు చేయడానికి తెచ్చిన మట్టి ఉంది కదా, అది బాగా రుద్ది నీటుగా కడుక్కునిరా. ఆ బురదతో ఈ దురదకి మందు ఆ బురదే. అంటే
ఆ బురద వల్లే నా దురద గుంటాకు పనిచేయలేదన్నమాట.